వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 5 lakhs అండ్ 10 lakhs చిట్ గురించి మనం ఏంటంటే ఈరోజు డీటెయిల్స్లో మనం చూద్దామండి. సో మనకి ఏంటంటే కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే 45 years నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనకి ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా ఇట్లా చాలా రంగంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ చిట్స్ అండి. సో మనకేంటంటే లాస్ట్ 3 years నుంచి చిట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు అనుగుణంగా మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఏంటంటే మనకు 1 lakh నుంచి 2 crore వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మనకేంటంటే యాక్షన్స్ కానీ, పేమెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ ఎవ్రీథింగ్ మనకేంటంటే కపిల్ యాప్లో మనం చూసుకోవచ్చు. సో మనకి వన్స్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే మనకు ఆ చిట్ యాప్ అనేది వర్కింగ్ అవుతుంది. సో దాంట్లో మనకేంటంటే ఈఎంఐస్ కానీ, పేమెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ అందులో మనకు పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ అనేది అందులో తెలుస్తుందండి. సో అదేవిధంగా మనకేంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు 5 lakhs 10 lakh చిట్ల గురించి అవి మంత్స్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో మనకేంటంటే 5 lakhs చిట్ వచ్చేసి మనకు 25 months, 40 months, 50 months 3 టైప్స్ ఉంటున్నాయండి 5 lakhsలో. సో వాటి యొక్క పేమెంట్స్ వచ్చేసి మినిమం, మ్యాక్సిమం మనం డిస్ప్లేలో చూడొచ్చు. మినిమం ఏంటంటే మనకు 25 months వచ్చేసి మినిమం 15,000 నుంచి 20,000 అండ్ 40 months వచ్చేసి 8,750 నుంచి 12,500 అండ్ 50 months వచ్చేసి 6,600 నుంచి 10,000 ఉంటుందండి. సో ఈ పేమెంట్స్ అనేది ఏమంటే ఏదైనా చిట్స్ అనేది ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ పేమెంట్ ఉండాల్సి వస్తుంది. ఏ చిట్స్ తీసుకున్నా సరే ఈ 3 టైప్స్ ఆఫ్ పీరియడ్ 25 months, 40 months, 50 months అయినా సరే మనకి ఏంటంటే ఫస్ట్, థర్డ్ అనేది ఫుల్ పేమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ అంతా ఈఎంఐ నుంచి మనకి ఏంటంటే మినిమం ఈఎంఐ నుంచి మ్యాక్సిమం ఈఎంఐ వరకు పోతుందండి. సో ఈ 25 months, 40 months కాబట్టి ఇది ఏంటంటే డ్రా సిస్టమ్ అనేది 5 months అన్న మనకేంటంటే 5 months ఇది అండ్ 8 months ఇది వచ్చేసి 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నప్పుడు ఈ మినిమం పేమెంట్లు అనేటివి కట్టాల్సి వస్తాయి డ్రాలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మినిమం నుంచి మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవ్వుకుంటూ మ్యాక్సిమంకి వెళ్ళిపోతుందండి. సో దీన్ని అప్రాక్స్ మనకి ఏంటంటే 5 lakhsలో మినిమం ఏంటంటే 1 lakh దాకా బెనిఫిట్ ఉంటుంది 50 monthsలో. దీంట్లో వచ్చేసి మనకి 80,000 అండ్ ఇక్కడ 50,000 దాకా మనకు బెనిఫిట్ ఉంటుందండి. సో ఇది ఏంటంటే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఏంటంటే మీరు చిట్స్ లిఫ్ట్ చేసుకుంటే స్టార్టింగ్లో మనకు 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ మిడిల్లో చేసుకున్నట్లయితే మీకు 0% అండ్ లాస్ట్ లిఫ్ట్ చేసుకుంటే మీకు ₹1 ఈజీగా వర్కౌట్ అవుతుందండి. చివరి వరకు ఉంటే ఎలాంటి షూరిటీస్ అవసరం లేవు. మీరు మిడిల్‌లో లిఫ్ట్ చేసుకుంటే మాత్రం షూరిటీస్ అంటే మీ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి షూరిటీస్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా అండ్ బిజినెస్ వాళ్ళైనా కూడా మనం షూరిటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి. సో మనకేంటంటే ఈ చిట్స్ వల్ల మనకేంటంటే బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువగా మనకేంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మనకేంటంటే ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదు. ఓన్లీ షూరిటీస్ మీద మనం పేమెంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనం 10 lakh చిట్ విషయానికి వచ్చేస్తే ఈ 10 lakhsలో 40 months అండ్ 50 months పీరియడ్స్ 2 ఉన్నాయండి. ఈ పీరియడ్లో మనకేంటంటే మినిమం 17,500 నుంచి మనకు 25,000 దాకా వెళ్తుంది. అదేవిధంగా 13,200 నుంచి మనకేంటంటే 20,000 వరకు మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ మినిమం పేమెంట్ అనేది మనకి డ్రా సిస్టంలో ఉన్నంత వరకు అంటే ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ పేమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ మొత్తం కూడా మనకేంటంటే మినిమం అమౌంట్ అంటే డ్రాలో ఉన్నంత వరకు మీకు మినిమం అమౌంట్లు వస్తున్నాయి. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మనకేంటంటే ఇంక్రీజ్ అవుతుందండి. ఎగ్జాంపుల్ మనకు 13,200 నుంచి మనకు 13,500, 600 అట్లా చేంజ్ అవ్వుకుంటూ లాస్ట్‌కి 20 దాకా వెళ్ళిపోతుంది. సో ఇది యావరేజ్‌గా మీకు 10 lakhs దాంట్లో మీకేంటంటే ఒక 2 lakhs దాకా బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మనకేంటంటే 1,50,000 దాకా బెనిఫిట్ ఉంటుంది. సో స్టార్టింగ్‌లో తీసుకున్నట్లయితే మీకేంటంటే 70% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పడదు. మిడిల్‌లోకెళ్తే మీకేంటంటే 0% ఇంట్రెస్ట్ అండ్ లాస్ట్‌కెళ్తే మీకేంటంటే ₹1 అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఏ బ్యాంక్ లోన్‌కెళ్ళినా కూడా మనకేంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెస్ట్ ఆప్షన్స్ అనేది ఈ చిట్ ఫండ్ రంగంలో ఉంది. అండ్ సో దీంట్లో మంచి డివిడెండ్ రావడం జరుగుతుంది. సో మీకేంటంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీరు 5 lakhsలో కానీ 10 lakhsలో తీసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్. సో షూరిటీస్ ఏంటంటే మనము లాస్ట్ వరకు ఉంటే షూరిటీస్ మేము అడగట్లేదు. సో మిడిల్‌లో లీజ్ చేసుకుంటే 1, 2 చిట్స్ వేసుకున్నా కూడా మిడిల్‌లో ఒక చిట్ పెట్టి ఒక చిట్ తీసుకోవడం ఒక ఆప్షన్ ఉంది. అండ్ అదేవిధంగా ఏంటంటే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా షూరిటీస్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బెటర్‌గా ఉంటుంది. సో స్టార్టింగ్‌లో రావాలి అంటే మాత్రం కంపల్సరీ డ్రా సిస్టమ్ ఉంటుంది. ఒక 4, 5 months తర్వాత ఏంటంటే గ్రూప్ అనేది కాంపిటీషన్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు అంతా వెయిట్ చేసినా కూడా ఏంటంటే లాస్ట్‌కి మనకేంటంటే బిడ్ పేబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బిడ్ అనేది మనకేంటంటే స్టార్టింగ్‌లో ఎత్తుకుంటే మీకు 6 lakhs తర్వాత వచ్చేసి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేసినా కూడా ఎక్కడ నష్టం జరగదు. అంటే చిట్‌లో మీరు స్టార్టింగ్‌లో తీసుకున్నా, మిడిల్‌లో తీసుకున్నా, లాస్ట్ వరకు తీసుకున్నా ఎక్కడ కూడా లాస్ అనేది ఆప్షన్ అనేది లేదు.
సో ఇది బెటర్ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రకంగా అండ్ మీ ఏదంట సో అప్పులు ఇట్లా ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది క్లియర్గా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా ఈ డీటెయిల్స్ యొక్క ఒక కంప్యూటర్మైన గ్రూప్ డీటెయిల్స్ యొక్క మీకు డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. సో ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి సో ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజు ఫ్రమ్ హైదరాబాద్.